Om. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha. Brahmanandam Paramasukhadam Kevalam Jnanamurtim Dvandvatitam Gaganasadrusam Tattvamasyadilakshyam Ekam Nityam Vimalamachalam Sarvadhi Sakshibhutam Bhavatitam Trigunarahitam Sadgurum Tam Namami. Om Namo Brahmadebhyo Brahma Vidya Sampradaya Kartrubhyo Vamsa Rushibhyo Mahabhyo Namo Gurubhyaha Sarvopaplavarahita Prajnanagana Pratyagardho Brahmaivahamasmi Aham Padartharahitaha Sada Siva Samarambha Vyasa Sankara Madhyama Asmadacharya Paryantam Vande Guru Parampara. Om Sahana Vavatu Sahanau Bhunaktu Sahaviryam Karavavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai. Om Tat Sat. Om Shanti Shanti Shanti. Harihi Om. Shri Gurubhyo Namaha. Harihi Om. Hri Om. Shri Gurubhyo Namaha. Hri Om. Saranamma. Tirthani dakshine pade Vedastan mukhamashritaः
పూజయేదర్చితం తంతు తదభిధ్యానపూర్వకం. ఏ గురువు యొక్క కుడిపాదమునందు సమస్త పుణ్యజలములను, ఏ గురువు యొక్క ముఖమునందు సమస్త వేదములను ఉండుచున్నవియో అట్టి పూజితుడగు సద్గురువును ధ్యానపూర్వకముగా పూజించవలయును. దీనికంటే ముందు శ్లోకం అయిపోయిందా? ఒకసారి చూపించండి. అయిపోయి ప్రసన్న. సరే. తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితా పూజయేదర్చితం తంతు తదభిధ్యానపూర్వకం. గురు పూజ ఎలా చేయాలి? 3 మాటలలో చెప్తున్నా. ఏమిటట అంటే, గురువు గారిని మొదట అసలు ఎలా చూడటం రావాలి నీకు అనేది తెలియాలి. సకల తీర్థములు అంటే భూమి మీద మనలో ఉన్నటువంటి పంచమలములను పోగొట్టేటటువంటి పవిత్ర తీర్థాలు చాలా ఉన్నాయి. వాటికి పవిత్రత రావడానికి కారణం వాటి యొక్క తటముపై అనేక మంది మహర్షులు తపస్సు చేయడం, వారి తపోఫలాన్ని ఆయా తీర్థాలలో ఆయా క్షేత్రాలలో నిక్షిప్తం చేయడం, వారు నిష్క్రమించేటప్పుడు వారి తపోఫలం అంతా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలలో వదిలివేసి వెళ్ళడం, ఇంకా స్వాభావికంగా అవి దైవీదత్తమైనటువంటి జన్మను తీసుకున్నటువంటి దేవతా స్వరూపాలుగా కూడా కొన్ని తీర్థాలు, కొన్ని నదులు ఉండటం, ఆ దివ్య స్పర్శ, ఆ దివ్య జ్ఞానం, ఆ దివ్యానుభూతి ఆయా తీర్థాలలో ఆయా క్షేత్రాలలో మనం స్నానం చేసినప్పుడు వాటికి ఆ రకమైనటువంటి శక్తి ఉండటం వలన మన సూక్ష్మంలో ఉన్నటువంటి అనేక రకాలైన మాలిన్యాలను అవి క్షాళనం చేయడం వలన మనలో చిత్తశుద్ధి, శుద్ధ బుద్ధి ఏర్పడుతుంది. ఇది తీర్థాటనం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం. అంటే తీర్థాటనం మోక్షదాయకమేనా, ముక్తిదాయకమేనా, అపరోక్ష జ్ఞానాన్ని ఇస్తుందా, బ్రహ్మనిష్టనిస్తుందా, పరబ్రహ్మ నిర్ణయాన్ని ఇస్తుందా? సాక్షాత్తుగా ఇవ్వదు, కానీ అది చిత్తశుద్ధికి, శుద్ధ బుద్ధికి దారితీస్తుంది. అందువలన చక్రతీర్థమని, ప్రభాస తీర్థమని, రాధాకుండమని, పాప వినాశనమని, కపిల తీర్థమని, ఇలా అనేక రకాల తీర్థాలు అనేక క్షేత్రాలలో మహర్షులు అందుబాటులోకి తెచ్చారు. సులభంగా తరించడానికి సామాన్యులకు కూడా సులభోపాయం, ఎప్పటికప్పుడు మాలిన్యాన్ని పోగొట్టుకుంటూ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవించడానికి సులువైన ఉపాయాలు, సులభోపాయాలలో తీర్థాటనం, క్షేత్ర సందర్శనం అనేటటువంటివి సులభోపాయం. ఎందుకని అంటే ప్రజ్ఞ యొక్క స్థాయిని బట్టి దర్శనం ఉంటుంది. ఇది గ్రహించవలసినటువంటి సత్యం. ఉత్తమం తత్వచింతా చ, మధ్యమం మంత్రచింతా చ, అధమం శాస్త్రచింతా చ, అధమాధమం చ తీర్థాటనం అని ఒక సూత్రం. ఉత్తమమైన వాళ్ళు ఏం చేస్తారు?
తత్వచింతన. ఉత్తమమైన ప్రజ్ఞా వికాసం కలిగినటువంటి వాళ్ళు చేసే పని తత్వచింతన. మధ్యమమైనటువంటి ప్రజ్ఞా వికాసం కలిగినటువంటి వాళ్ళు మంత్రతంత్రాన్వితమైనటువంటి ఉపాసనా పద్ధతిని ఆశ్రయిస్తారు. అధమంచ శాస్త్రం అంటే చాలా శాస్త్రాలు సనాతన ధర్మం అందుబాటులోకి తెచ్చింది. వేదాలకు అంత్యభాగములైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వాటి వ్యాఖ్యానాలు అందుబాటులో ఉంచగా అవి వేద శిరస్సులుగా పిలువబడుతూ ఉత్తమమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్లకు తత్వచింతనకు ఉపయుక్తంగా ఉన్నాయి. ఇంకా మంత్రభాగములను కూడా వేదం అందించింది. అది రకరకాలైన ఉపాసనా పద్ధతులకు, కర్మకాండ విభాగానికి సంబంధించినటువంటివి ఆరణ్యకములుగా, బ్రాహ్మణకములుగా పిలువబడుతూ ఉన్నాయి. అవి ప్రజలకి వారి వారి జీవన స్రవంతిలో వారి వారి సంస్కారాన్ని బట్టి వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది. ఇది రెండో భాగం. మూడో భాగం అవి అర్థం చేసుకోవడానికి రకరకాలైన శాస్త్రాలను తదుపరి కాలంలో మునులు, సాధువులు, ఋషులు అందించారు. అవి షట్శాస్త్రములు కావచ్చు, వేదాంగములు కావచ్చు, ఉపవేదములు కావచ్చు, లేదా ఇంకా అనేక ఇతిహాసములు కావచ్చు, పురాణములు కావచ్చు, ఉపపురాణములు కావచ్చు. ఇలా వేదాంత వాంగ్మయం, వేద వాంగ్మయం రెండు భాగాలుగా కనబడుతుంది. అంటే వేదాంత వాంగ్మయం అంటే అది కేవలం జ్ఞాన యోగాన్ని ఉద్దేశించి చెప్తూ ఉంటుంది. వేద వాంగ్మయం కర్మ, భక్తి, యోగ, జ్ఞాన సమన్వయంగా చెప్తుంది. అంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటే మీరు చూసేటటువంటి దృష్టిని బట్టి ఉంటుంది అన్నమాట. మొత్తం కలిపి వేదం అని అంటాం, కానీ ఉత్తమమైన ప్రజ్ఞా వికాసం కలిగిన వారి కోసం కొన్ని, మధ్యమ ప్రజ్ఞా వికాసం కలిగిన వాళ్ళ కోసం కొన్ని, అధమ ప్రజ్ఞా వికాసం కలిగిన వాళ్ళ కోసం కొన్ని. ఇంకా మా వల్ల కాదండి, ఈ వాంగ్మయ ప్రపంచంలో మమ్మల్ని పెట్టొద్దు, మాకు ఇప్పటికే జగత్ ప్రపంచం, ఈ జాగ్రత్త ప్రపంచం, దీంట్లోనే మాకు ఆల్రెడీ బుద్ధి చెడిపోతుంది. ఎన్నో విషయాలు నేర్చుకుని ముక్తి విద్యకి మా బుద్ధి సరిపోవడం లేదు, ఇంకా మీ ముక్తి విద్య నేర్చుకోలేము అనేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కోసం, ఒరే మీరు కూడా అట్లా పశుప్రాయులుగా జీవించమాకంటారా నాయన, ఎప్పుడో ఒకప్పుడు తీరిక ఉన్నప్పుడు మీరు, మీ కుటుంబం, మీ బంధుజనం సకుటుంబ సపరివార సమేతంగా కొద్దిగా తీర్థాటనలకు వెళ్ళి, క్షేత్రాలకు వెళ్ళి, అక్కడ ఎవరైనా మహాత్ముడు కనబడితే వాడితో కలిసి సత్సంగం చేసి ఆ సల్లక్షణాలను నేర్చుకునే ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నప్పుడల్లా. అవకాశం ఉన్నప్పుడల్లా అన్నారు కదా అని ప్రతి నెలకి తిరుమల దర్శనానికి వెళ్ళేసి, ప్రతి నెల గుండు గుడ్డు చేసుకుని, ప్రతి నెల లడ్డూ తెచ్చేసుకుని, నేను ప్రతి నెల తిరుమల దర్శనానికి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసి వస్తున్నానండి అంటే సరిపోదు. అంటే కేవల భౌతికమైన అంశమే కాదు. ఇక్కడ ఆ క్షేత్రంలో, ఆ తీర్థంలో ఒక 3 రోజులు నివాసం ఉండి, ఆ 3 రోజులలో అక్కడ ఎవరో ఒక మహానుభావుడు, ఓ సాధువును ఆశ్రయించి, ఒక సన్యాసినో, ఒక గృహస్థునో, ఒక జ్ఞానం కలిగినటువంటి వాడిని ఆశ్రయించి ఓ 3 రోజుల పాటు సత్సంగం, వాడు మంచి లక్షణాలు ఆచరించి చూపిస్తూ ఉంటే ఆ మహానుభావుని అనుసరించి తప్పక మనం జీవించటం ఎలాగో నేర్చుకునేటటువంటి ట్రైనింగ్, శిక్షణ, ఈ దృష్టితో ఈ సూత్రం చెప్పారు. సరే, మరి ఇదంతా ఎక్కడ వీలవుతుంది అంటే గురుకులాలలో, ఆశ్రమాలలో వీలవుతుంది. అంటే మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా అనేక ఆశ్రమాలు కనబడతాయి. భారతదేశంలో ఉన్న అన్ని ఆశ్రమాలు చూడాలి అనుకుంటే హరిద్వారం వెళ్ళాలి. హరిద్వారం వెళ్తే భారతదేశంలో ఉన్న అన్ని ఆశ్రమాలకి అక్కడ ఆశ్రమాలు, వీడువాడం లేదు. మొత్తం ఎంతమంది స్వామీజీలు ఉన్నారో తెలియాలంటే
ఎంతమంది గురుకులాలు ఉన్నాయో తెలియాలండి. ఎన్ని క్షేత్రాలకు సంబంధించిన వాళ్ళకి అన్ని ఆశ్రమాలు కనపడతాయి. మొత్తం హరిద్వార్ నిండా ఆశ్రమాలు. మరి ఏం చేస్తారండి అంటే, ప్రతి చోట ఒక ఈశ్వరుడు ఉంటాడు. ప్రతి చోట ఒక దైవీ దేవతా విగ్రహం ఉంటుంది. ఆయా ఉపాసనలు చేస్తారు. పొద్దునో, సాయంత్రము పురాణ ప్రవచనము, వేదాంత ప్రవచనము చెప్తారు. అలా సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఒకే ప్రవచనం చెప్తున్న వాళ్ళు కూడా ఉంటారు. మీరు హిందీ ఛానల్స్, ఆస్థా ఛానల్, ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. సంస్కార్ ఛానల్, ఇలా రకరకాల అవి కూడా 10 ఛానల్స్ ఉంటాయి. వాటిలో పెట్టి చూస్తే నిరంతరాయంగా భాగవత ప్రవచనం, నిరంతరాయంగా రామాయణ ప్రవచనం, నిరంతరాయంగా సుందరాకాండ, నిరంతరాయంగా తులసీదాసు, కబీర్ దాసు ఇలాంటి ప్రవచనాలు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయాన్ని, కొంతమంది సంత్ సాంప్రదాయాన్ని, కొంతమంది భజన సాంప్రదాయాన్ని, కొంతమంది శ్రీకృష్ణ సాంప్రదాయాన్ని, కొంతమంది శైవ సాంప్రదాయం, కొంతమంది అమ్మవారి సాంప్రదాయం, ఇట్లా శాక్తేయ సాంప్రదాయం, ఇలా రకరకాలైనటువంటి విధానాలన్నీ మనకు అక్కడ కనబడతాయి. ఒకే చోట ఇన్ని సాంప్రదాయాలను ఎప్పుడైతే నువ్వు చూసావో, హరిద్వార్లో రోజుకొక ఆశ్రమం చొప్పున మనం ఉండి గమనించి తెలుసుకుని దర్శించి చేయాలన్నా 3 సంవత్సరాలకు సరిపడా ఉంటాయట. రోజుకోటి. వెళ్ళింది వెళ్లకుండా వెళుతూ ఉన్నా సరే 3 సంవత్సరాలు చూడొచ్చట. అన్ని ఆశ్రమాలు ఉంటాయి. రోజుకో ఆశ్రమానికి వెళ్ళచ్చు. రోజుకొక సాంప్రదాయ రీతిని తెలుసుకోవచ్చు. వాళ్ళు అక్కడ వాళ్ళ సాంప్రదాయ రీతికి సంబంధించినటువంటి శాస్త్రాలను కూడా అక్కడ వాళ్ళ భాషల్లో పెడతారు. ఓపికంటే అవి చదవచ్చు, మౌనంగా ధ్యానం చేయవచ్చు, వాళ్ళ పూజా కార్యక్రమాల్లో పాల్గొవచ్చు. ఇట్లా భారతదేశం ఒక విభిన్నమైనటువంటి శైలిని కలిగినటువంటిది. ఏమిటండి 33 కోట్ల దేవతలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని విధానాలు, ఇన్ని పూజలు, అసలు మాకెప్పటికైనా తేలుతుందంటారా? తేలుతుంది. ఓ పద్ధతిగా అయితే తేలుతుంది. ఏమిటి? ఇవన్నీ చూసిన తర్వాత నీకు విషయం తెలియాలి. ఎప్పటికైనా నేను ఒక అనుభవజ్ఞుడైన గురువుని ఆశ్రయించాలి. అప్పటికి కానీ నేను దీంట్లోంచి బయటపడలేను. ఎందుకని? చిన్న సముద్రంలో తీసుకెళ్ళి పెద్ద సముద్రంలో, మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు. ఏంటంటే, ఒక అప్పగారు బావిలో ఉంది. ఇదే సముద్రం అనుకుంటుంది. అంతకంటే బయట ప్రపంచం తెలియదు. మరి నేను బావిలో కప్ప అంట. సరే, ఇదే ఉపమానం స్వామి నిర్భయానందులు కూడా మనకి చెప్తూ ఉంటారు. ఎప్పుడు బావిలో కప్పలాగా ఉండకూడదురా, సముద్రంలో చేపలాగా ఉండాలి. సముద్రంలో చేపకున్న అనుభవం బావిలో కప్పకు ఉండదు. సరే, ఓ పుణ్య దినాన ఈ కప్పగారికి ఓ సముద్రంలో చేపతో భేటీ జరిగింది, సమావేశం జరిగింది. కథలన్నీ ఇలాగే చెప్తారు. బావిలో కప్ప ఏమిటి, సముద్రంలో చేపను కలవడం ఏమిటి అనకూడదు. అలా నీ కర్మవశాత్ ఎప్పుడో జరుగుతుంది, ఓ సందర్భం, ఓ సంఘటన జరుగుతుంది. అదే ఈశ్వరానుగ్రహం అంటే. ఎక్కడో ఉన్నటువంటి సముద్రంలో ఉన్న చేపతో సమావేశం జరిగింది. ఈ కప్పగారు ఏమన్నారంటే, నేను ఎంత పెద్ద సముద్రంలో ఉంటున్నానో తెలుసా నీకు అన్నారు. ఆహా, ఏది చూద్దాం పదా అన్నారట. సరే, ఆవిడ కూడా బావిలోకి వచ్చారు. బావిలోకి వస్తే ఈ సముద్రం, ఆవిడకి సముద్రం అంటే తెలుసు కదా, ఇదేమో బావిని చూపెట్టి ఇదే సముద్రం అని. ఇది సముద్రం ఏమిటి, ఇది సముద్రంతో పోలిస్తే ఒక బిందువు అంత లేదు. ఇది అది సింధువు, ఇది బిందువు. బిందువులన్నీ ఇలాంటి బావులు అనంతమైన బావులను కలిపిన సముద్రంతో సరిపోదు అని. లేదు లేదు లేదు, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను, ఎంత విశాలంగా ఉందో నా సముద్రం అని కప్పగారు చెప్పారు. అంత విశాలంగా ఏం లేదమ్మా, ఇది చాలా చిన్నది, దీనికి ఏం లాభం లేదు. నువ్వు కూడా నాతో పాటు ఒకసారి వచ్చి సముద్రానికి వస్తే కానీ నీకు తెలియదు. ఎంతసేపు చెప్పినా నీకు సముద్రం గురించి ఉపన్యాసం చెప్పినా ఇది అయ్యే పని కాదు. నువ్వు ఒకసారి నాతో పాటు వచ్చి సముద్రంలో దూకితే
అప్పుడు కానీ తెలియదు నీకు అనంతమైన జలచరాల మధ్యలో మన ఉనికి ఎంతో, ఆ సముద్రం ఎంతో, ఇంత జలచరాలకు ఆశ్రయం ఇచ్చిన సముద్రం ఎంత పెద్దదో నీకు అనుభవానికి రావాలి అంటే సముద్రం గురించిన ఉపన్యాసం 1000 ఏళ్ళు విన్నా నీకు తెలియదు. ఎప్పటికీ బావిలో కప్ప, బావినే సముద్రం అనుకుంటా. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు వస్తాలే అని వాయిదా వేసి వాయిదా వేసి వాయిదా వేసి ఆ కప్పగారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత, దానికి కూడా మనలాగానే ఓ 90 ఏళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళి సముద్రం చూడడానికి వెళ్ళింది ఈ చేపగారు పోరగా పోరగా పోరగా. సరే చిన్న చేపగారు పాపం ఆ కప్పగారిని తీసుకెళ్ళింది. తీసుకెళ్తే వెళ్ళి సముద్రం చూసింది. సముద్రం చూడగానే ఈవిడ గుండె ఆగినంత పని. ఏమిటి గుండె ఆగినంత పని ఎందుకు అయిందంటే ఇప్పటి వరకు సముద్రం అంటే బావినే సముద్రం అనుకుంది. ఇప్పుడు సాక్షాత్ సముద్రాన్ని చూసి, సాక్షాత్ సముద్రాన్ని చూసేటప్పటికి అసలు దాంతో ఇప్పటివరకు ఏమనుకుంది, ఆ బావికి కింగ్ నేనే, ఆ బావికి రాజును నేనే, ఈ బావి నీళ్ళని నావే, ఈ బావి అంతా నా సంసారం, నా పిల్లలు, నా కప్ప పిల్లలతో దీన్ని నింపేసాను. ఈ సముద్రం అనేవండి, ఈ బావి అనే సముద్రం అంతా ఎవరిది అంటే నాది 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 అనుకుంటూ ఉందట. పట్టుకెళ్ళి సముద్రంలో వేసేటప్పటికి పెద్ద తిమింగలం వచ్చింది. పెద్ద తిమింగలం వచ్చేటప్పటికి కప్పను కాస్త గుడుకుని మింగేసి, మింగేస్తే మరి కప్పగారు ఏమైపోవాలి. మళ్ళీ పెద్దగా ఆ తిమింగలం ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు తీసుకుంటాం. ఓ పెద్ద నిశ్వాసం చేశాను, మళ్ళీ ఈ కప్పగారు బయటపడిపోయి, ఇదేమిటి ఎక్కడికో వెళ్ళే నేను ఇప్పుడు ఎక్కడికో వచ్చేసే నేను అనుకుంటే తీరా చూస్తే ఆ పెద్ద తిమింగలం పక్కన పోతాడు. ఇదేంటి దీంట్లోకి వెళ్ళానా, ఓ నేనే పెద్దదాన్ని అనుకున్నాను, ఇంతవరకు నేనే రాజుని అనుకున్నాను, నేనే నా సముద్రమే పెద్దది అనుకున్నాను, నా ప్రపంచమే పెద్దది అనుకున్నాను, ఎందుకంటే చాలా ప్రపంచం ఉందిరా నాయన, చాలా పెద్ద ప్రపంచం ఉందిరా నాయన, అబ్బో సముద్రం అంటే ఇదిరా నాయన అని తెలుసుకునేటప్పటికల్లా ఆవిడ జీవితం అయిపోయింది. ఇంతేనంట మానవ జీవితం, అయిపోయింది. జననం నుంచి మరణం దాకా చెప్పేశారు ఈ కథలో. ఎప్పటికప్పుడు మనలో బావిలో కప్ప, మన బుద్ధి ఎప్పుడు కూడా అక్కడే పనిచేస్తుంది. నేను నా ఇల్లు, నేను నా ఉద్యోగం, నేను నా పిల్లలు, నేను నా వంట, నేను నా మంట, నేను ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫిలప్ ది బ్లాంక్స్లో ఎవరికి వాళ్ళు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, ఇంకంతే. అదేమిటయ్యా, అది బావిలో కప్ప, దాన్నే ప్రపంచం అనుకుంటూ ఉంటుంది, దాన్నే సముద్రం అనుకుంటూ ఉంటుంది, దాంతోనే జీవితం అయిపోతుంది. నేను నా వృత్తి, అబ్బా చాలా విశేషం, నేను నా అనుభవాలు, ఇప్పుడు ఇంకో కొత్త ప్రపంచం వచ్చింది, నా జీవిత అనుభవాలు, నా వ్యవహారం, నా గోల, నా ఆధ్యాత్మిక అనుభవాలు, నా గోల గట్రా అంతా వచ్చేసింది. ఇప్పుడు ఎవడి ప్రపంచంలో వాడు తిరుగుతూ ఉంటాడు అంతే. ఏమిటిరా బాబు నీకు సముద్రం తెలిసిందిరా ఎప్పటికైనా అంటాడు గురువు గారు. నేను గురువు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఆ చైతన్య మహాసాగరంలో నుంచి వచ్చాడు. ఇప్పుడు ఆ వచ్చిన చేపే సముద్రం అవుతుందా, ఎలా అవుతుంది, అవదు. సముద్రం గారు రిప్రజెంటేటివ్, అది సముద్రం గారు పంపించారు, అక్కడ ఎవరో బావిలో కప్పగారు ఉన్నారు, కొద్దిగా ఆ సముద్రంలో చేపగారు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ కప్పగారికి కాస్త డైరెక్షన్ ఇవ్వండి, మార్గదర్శకం చేయండి, సముద్రం అంటే ఏమిటో దాన్ని తెలియజెప్పండి, అది చైతన్య మహాసాగరం అనేది దానికి ఒకసారి తెలియజెప్పండి, కాస్త ఏమన్నా జీవితంలో మార్పు వస్తుంది అని ఆ పరమాత్మ ఒక ఆర్డర్ వేశాడు ఆ చేపగారికి. పెట్టి ఈ బావిలో కప్పగారితో ఆవిడకి మీటింగ్ జరిగింది. ఆ సమావేశం సందర్భంగా ఓ గురువు గారు ఓ శిష్యుడు గారు కలిశారు. ఇది కాదురా బాబు అని బావిలో ఉండి కప్ప దగ్గరే ఈ చేపగారు కూడా ఉండి, ఇది సముద్రం కాదురా నాయన, ఇది బావి లాంటిది, నిన్ను పరిమితిస్తోంది, ఇది జీవభావం, ఇదేం ప్రయోజనం లేదురా నాయన, అసలు సముద్రం వేరుగా ఉంది, ఈ నీళ్లు కాదురా బాబు, అది మహాసముద్రం, దానికి అంతు దరి లేదు, దాంట్లో అనేక నీలాంటి వాళ్ళు నీకంటే కొండ పర్వతాకారం ఉన్నటువంటి జలచరాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ వచ్చిపోతూ ఉంటాయి అక్కడ, ఆ సముద్రానికి ఏ ఎరుక లేదు, నువ్వేమిటో జానాబెత్తడు బావిలో
ఒక 10 కప్పల్ని కనేసి, ఓ 10 కప్పల్ని పెంచేసి, అబ్బో! ఈ సముద్రం అంతా నాది అని అంటున్నావు నువ్వు. ఇది లాభం లేదురా బాబు. ఈ 4 గోడల మధ్యలో ప్రపంచం. ఈ అంతఃకరణ చతుష్టయం అనేటటువంటి గోడల మధ్యలో ఉన్న ప్రపంచం. మన జీవితం 2 గోడల మధ్య జరిగిపోతూ ఉంటది. ఒకటేంటంటే 4 గోడల మధ్య జీవితం. బయటికెళ్ళాల్సిన పనేముందండి? అందరూ అన్నీ తెచ్చిస్తారు. ఏదో నా చేతనైంది నేను పని చేస్తూ ఉంటాను. ఇటో నా పని అయిపోతుంది. 4 గోడల మధ్యలో బానే ఉన్నాను గదా నేను. బయట ప్రపంచంతో నాకేం సంబంధం లేదు. ఈ 4 గోడలే నా ఇల్లు అనుకుందట ఒకావిడ. ఆ 4 గోడలే నా ఇల్లు అనుకుంటే, కొంతకాలానికి ఏమైందటంటే ఆ గోడ కొద్దిగా సున్నం ఊడింది. గోడ కొద్దిగా సున్నం ఊడితే ఇప్పుడేమైంది? ఆవిడకి ఎంతో బాధ అనిపించింది. అయ్యో! నా గోడలు సున్నం రాల్చేస్తున్నాయి. నా గోడలు సున్నం. వచ్చిన ప్రతివాడికి కనపడ్డ ప్రతివాడికి అదే చెప్తా. ఒరేయ్! ఆ గోడ కొద్దిగా సున్నం రాలింది. కొద్దిగా సున్నం రాయిరా. వాడు వాడి పని వదిలిపెట్టి సున్నం రాస్తాడా? వాడు రాయడు. ఊరుకోవమ్మా ఏదో చెప్తూ ఉంటావు నాకు అర్థం. గోడకు సున్నం రాలితే నేనేం చేయను? తర్వాత ఎప్పుడో ఇంటికి సున్నం వేసినప్పుడు అన్నీ కలిపేస్తారులే. ఊరుకో. ఊరుకోదావిడ. వచ్చిన ప్రతివాడికి చెప్తున్నాడు. నాయనా గోడకు సున్నం వేయరా, నాయనా గోడకు సున్నం వేయరా, నాయనా గోడకు సున్నం వేయరా. ఇప్పుడు వీటికి నామస్మరణ ఈశ్వర నామస్మరణ పోయింది. పోయి గోడకు సున్నం వేయటం వచ్చింది. ఇంతే గోడకు సున్నం వేయటమే వచ్చేస్తుంది అంతే. చివరికి అంతే వచ్చే జన్మలో మళ్ళీ గోడకు సున్నం వేసేవాడుగా పుట్టేస్తుంది అంతే. అందుకని మరి ఆ ఆ క్రియ ఆ కర్మతో కదా స్మరణతో కదా వెళ్ళింది మరి. అందుకని ఏం చెప్పారు? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం అన్నారు కదా మరి పరమాత్మ. గ్రహించాలి ప్రతిరోజు మనం నిద్రలోకి చిన్న నిద్రలోకి పోతున్నప్పుడు ఏ స్మరణ కలుగుతుంది. ఓ దొంగతనమో, ఒక దుష్కర్మో, మరోటో మరోటో మన స్ఫురణకు వస్తుందనుకోండి. మరి ఉత్తర జన్మ ఈ పెద్ద నిద్రకు వెళ్ళిపోతాం కదా మళ్ళా ఇదే స్మరణ ఈ ఈ సొరంగ మార్గం ద్వారానే మనం రేపొద్దున పెద్ద నిద్రకి వెళ్ళేది. రోజు చిన్న నిద్రకి ఏ సొరంగ మార్గం ద్వారా వెళుతున్నామో రేపొద్దున పెద్ద నిద్ర కూడా ఆ సొరంగంలోంచి వెళతాం. ఆ స్మరణతోనే వెళతాం. వెళ్ళినప్పుడు మరి ఆ దుష్కర్మ తలపుకు వచ్చినప్పుడు శరీరం పడిపోయింది అనుకోండి. ఏదో జీవితంలో ఏవో అనేక రకాల సందర్భాలు సంఘటనలు ఉండవచ్చు. అన్నంత మాత్రాన వాటినే మనం పట్టుకుని వేలాడాల్సిన పని లేదు కదా గబ్బిలంలాగా. చాలా మందికిలో ఈ గబ్బిలం ఉండిపోతుంది. ఈ కారణం ఏంటంటే వాడు ఆ చూరు పట్టుకు వదిలిపెట్టాడు. ఎప్పుడో జీవితంలో ఓ సంఘటన జరుగుతుందండి. సరే అది ప్రారంధవశాత్తు మరో ఈశ్వర కృపావశాత్తు ఏదో జరిగింది. సరే ఇప్పుడు ఏంటటైతే దాన్ని అక్కడే వదిలేసేయచ్చుగా మనం. దాన్ని మోసుకొని జీవితం అంతా పట్టుకెళ్ళామే అనుకోండి. అప్పుడు ఆ బరువు కింద ఎవరు నలిగిపోయారు? మనమే నలిగిపోయాం. ఇంకేమనుకున్నాం? నాకున్న ఈ అధ్వాన స్థితికి ఫలానా వాడు కారణం అని రాగద్వేషాలు పెంచుకున్నాం. వాడు ఎంతటి మహానుభావుడైనా సరే వాడి ఎడల ద్వేషభావాన్ని కలిగి ఉన్నాం. ప్రయోజనం ఏమొచ్చింది? నిష్ప్రయోజనం. ఏదో ఒక సందర్భంలో ఎవరితోనో ఒకరితో ఏదో రకమైన రకరకాల వ్యతిరేక సంస్కార బలం పనిచేయడం వలన కొన్ని సందర్భాలు ఏర్పడ్డాయి. సరే ఆ ఒక్క సందర్భాన్ని పట్టుకుని 100 ఏళ్ళు ఈదిందనుకోండి. ఇప్పుడు ఆవిడ ఏమన్నా నేను మీ ఇంటికి వచ్చాను పెళ్ళైన తర్వాత. వచ్చినప్పుడు నాకు సరిగ్గా హారతి ఇవ్వలేదు అని ఎప్పుడు చెబుతుంది ఈవిడ? ఈవిడికి 90 ఏళ్ళు వచ్చినప్పుడు. ఈవిడికి 90 ఏళ్ళు వచ్చినప్పుడు ఆవిడ పెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు హారతి సరిగ్గా ఇవ్వలేదన్న విషయం చెబితే ఎవరేం చేస్తారు? ఇప్పుడు మళ్ళా పెళ్లి చేయలేరు, మళ్ళా హారతి ఇవ్వలేరు. ఇంకేం చేస్తాను నేనేం చేయలేను అంతే. కాబట్టి మనలో ఉన్నటువంటి బలమైన సంస్కారములన్నీ, బలమైన స్మృతులన్నీ, బలమైన ఆలోచనలన్నీ, బలమైన అభ్యాసాలన్నీ ఎవ్వరి ఎడలైనా మనకున్నటువంటి రిగ్రెట్స్ అంటారు వీటిని. రిగ్రెట్స్ అంటే అసంతృప్తులు. ఏదో రకమైన అసంతృప్తి ఉంటుంది. ప్రతి వాడితో మనకి ఏదో రకమైన అసంతృప్తి ఉంటుందండి. అసలు వీడేమి వాడని లేదు. ఆఖరికి ఈశ్వరుడితో కూడా అసంతృప్తి ఉంటుంది. పరమాత్మతో కూడా ఉంటుంది. కారణం ఏంటంటే నా అసంతృప్తులన్నింటికి అసలు నువ్వురా బాబు మొదటి కారణం. నన్ను ఇలా పడేసిన వాడివి నువ్వు కదా. కాబట్టి నీతో వచ్చింది అసలు నాకు చిక్కు. నువ్వు సరిగ్గా నన్ను చూసి ఉంటే నాకు ఈ గొడవ అంత ఉండేది కాదు కదా అని ఈశ్వరుడితో కూడా పోట్లాడేవాళ్ళు బోడు మంది. పరమాత్మతో కూడా పోట్లాడేవాళ్ళు బోడు మంది.
ఇట్లా ఏదో అజ్ఞానవశాత్తు ఏ ఏ బావిలో ఆయా కప్పలు ఉండిపోతున్నాయట. వీళ్ళందరికీ ఒకే పేరు పెట్టేశారు. వీళ్ళంతా ఒకే ఎవరంటే కూపస్థ మండూక న్యాయము అంటారు దీన్ని. సంస్కృతంలో చెప్తే కూపస్థ మండూక న్యాయము. జీవుణ్ణి దాంతో పోల్చేశారు. సరే, పరమాత్మ ఆయన ఎవరయ్యా? ఆయన చైతన్య మహాసాగరం. ఎక్కడ చైతన్య మహాసాగరం, ఎక్కడ బావిలో నీళ్లు? పోల్చి చూడండి. ఇది ఎప్పటికైనా దాన్ని తెలుసుకోవడం అనే పని అయ్యే పనేనా? ఈ కప్ప ఎప్పటికైనా అసలు ఆ సముద్రం జోలికి వెళుతుందా? ఎందుకని? కప్ప ఏమో మంచినీళ్ళలో బతుకుతుంది, సముద్రం ఏమో ఉప్పు నీళ్లు. పూర్తి వ్యతిరేక లక్షణం. ఈ ఈ మంచినీళ్ళలో బతికే కప్ప ఎప్పటికీ ఆ ఉప్పు నీళ్ళ సముద్రాన్ని తెలుసుకోలేదు. ఎవరైనా తీసుకెళ్ళి చూపిస్తే తప్ప, జీవితంలో సందర్భవశాత్ ఏదైనా జరిగితే తప్ప. అలా ఈశ్వరానుగ్రహంతో సముద్రంలో ఉన్న చేప ఎప్పటికైనా సరే దీనికి తారసపడి, ఒరే ఇది కాదురా బాబు అని చెవిలో ఇల్లు గట్టుకు చెప్పి, నేను రాను ముర్రో అంటున్నా సరే ఎలాగోలా దాన్ని పట్టుకెళ్ళి ఒక్కసారి ఆ సముద్రాన్ని చూపిస్తే, దర్శింపచేస్తే ఇది కాదు అనే దానికి అనుభవానికి, అప్పటిదాకా అనుభవానికి రాదు. అందుకని కేవల శ్రవణ మాత్రం కోసమేనా అంటే గురువు గారి దగ్గరికి వెళితే ఎప్పుడు ఏదో ఒకటి చెబుతుంటాడండి. నేను హైదరాబాద్ దాదాపు 10 సంవత్సరాలు వచ్చి ఉంటాను. ప్రతి సంవత్సరం ఏదో పని మీద ఏదో 3 నెలలకో 6 నెలలకో వస్తుండేవాడిని. ఓ రోజు 2 రోజులు ఉంటూ పాఠాలు చెప్తుండేవాడిని. పాఠం చెప్పిన ప్రతిసారి అందరూ ఏమనుకున్నారంటే ఈయన చెప్పే పాఠాలు ఎంతటిదో అయిపోయినాయి, ఇంకా శాంతం చెప్పేశాడు ఈసారికి, వచ్చేసరికి ఇంకేం చెప్పడానికి మిగలలేదు అనుకునేవాడు. మళ్ళా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పేవాడు. ఏమండి 10 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం, ఎప్పుడు ఏదో కొత్త చెప్తూనే ఉన్నారు, ఇంక ఇది ఎప్పటికీ అవదా ఈ జీవిత పాఠం? మీరు చెప్పేది ఎప్పటికప్పుడు దానిపైది దానిపైది దానిపై దానిపైది అని చెప్పుకుపోతూనే ఉన్నారు, మేము అయ్యేది ఎప్పుడు? మా వల్ల కావట్లేదండి బాబు. ఇంత అనంతంగా ఉన్న జ్ఞానసాగరాన్ని మేము మధించలేమండి నాయన. మరి ఏం చేస్తాం? మేము ఉన్న చోట ఉంటామండి, ఈ గోల మేము పడలేము అని వదిలేశారు. సరే మంచిది, ఎవరెందులో ఉంటే మాత్రం ఇప్పుడు సముద్రంలో ఉన్న చేపకు వచ్చిన నష్టం ఏముంది? ఎందుకని దానికి స్వస్థితి దానికి తెలుసు, దాని ప్రపంచం దానికి తెలుసు. ఆ చైతన్య మహాసాగరంలో తాను ఇంకేమిటట అంటే ఆ జలచరాల యొక్క ఎరుక ఆ చైతన్య మహాసాగరానికి లేదట. అనంతంగా పుడుతున్న జలరాశిలో అనంతంగా ఉన్నటువంటి జలచరాల యొక్క సృష్టి స్థితి లయాలు అక్కడే జరిగిపోతున్నాయి, కానీ ఆ సముద్రానికి ఏ ఎరుక లేదట. ఆ రీతిగా ఉన్నాడట పరమాత్మ, ఆ రీతిగా ఉన్నాడట పరబ్రహ్మం, ఆ రీతిగా ఉన్నాడట సద్గురు, ఆ రీతిగా ఉన్నాడట అవతారుడు. ఆ మహాసముద్రం ఎలా ఉందో అలా ఉన్నాడట. ఏమండి మీరు ఎంతమందికి పాఠం చెప్పుంటారండి? తెలీదు నాయన. అయ్యో వాళ్ళందరి పేర్లు అడ్రస్లు రాసుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో కనుక్కునే వాళ్ళం కదండి. అంత ఓర్పు ఓపిక లేవు నాయన. అప్పుడెప్పుడో చెప్పినప్పుడు మీరు మా కోసం అవన్నీ ఆడియోలు రికార్డ్ చేసి పెట్టుంటే మీరు ఇప్పుడు ఇంత పాఠం చెప్పే పని ఉండేది కాదు కదండి. ఆ ఆడియోలే వినేవాళ్ళం కదండి. ఆహా, అప్పటి నుంచి మీరు ఒక వెబ్సైట్ పెట్టి మీరు ఒక మీ ఆడియోలన్నీ అందులో వేసేసి పెద్ద రికార్డు తయారు చేసి మాకు అప్పచెప్పుంటే ఎంతో పెద్ద సంపద మాకు దొరికేది కదండి. ఆహా, ఇది ఇంకా బాగుంది. ఏం చేసుకుంటావు ఈ ప్రయోజనం? ఎందుకని ఎంతసేపు చూసినా బావిలో ఉండి చూసే సముద్రం ఎలా వస్తుంది బాబు? ఇదన్నీ బావిలో ఉండి చూసే పద్ధతి ఇది. ఇది బావిలో ఉండి చూస్తే ఎంతకాలం చూసినా ఇది నీకు సముద్రం అంటే బోధపడదు. ఎప్పటికైనా నీకు సముద్రం అంటే బోధపడాలని నువ్వు సముద్రాన్ని దర్శించాలి నాయన, వేరే మార్గమే లేదు. నువ్వు ఎప్పటికైనా ఈ స్థూల భావనను దాటాలి, దేహాత్మ భావనను దాటాలి. ఆ స్థూలాన్ని అధిగమించినటువంటి సూక్ష్మ దర్శన స్థితి రావాలి. ఆ సూక్ష్మం కూడా కల వంటిదే అని దాటాలి. కారణస్వరూపంలో ఉన్న అవిద్య ప్రకటితమవుతున్నప్పుడు, అంకురిస్తున్నప్పుడు ఆ స్వప్న సదృశంగా కనబడుతోంది. ఏ రకమైన కలలైనా అవి కలలే.
చాలామంది రోజు నాకు ఏవో కళలు పంపిస్తుంటారు. ఇవాళ కళలో అలా అయిందండి, నిన్న కళలో అలా అయిందండి, మన కళలో అలా అయిందండి. బాబోయ్! ఒరే కళ అంటే లేనిది కదా! దాని మొదటి లక్షణం ఏమిటి? కళ అంటే లేనిది కదా! చిన్న బావిలోంచి వెళ్ళి పెద్ద బావిలో పడ్డాడు అంతే. జాగ్రత్త అవస్థ చిన్న బావి, స్వప్న అవస్థ పెద్ద బావి అంతే. దిగుడు బావి లాంటిది. ఎంతకాలానికి దిగుతూ ఉండమే దానికి. లోపలికి పోవడమే కానీ బయటికి రావడం ఉండదు దానికి, ఆ దిగుడు బావి. కాబట్టి ఆ స్వప్నావస్థ అట్ట నేను సుడిగుణంలాగా లాక్కుపోతూ ఉంటుంది. స్వప్నాల వెంబడబడి పోకూడదు ఎప్పుడు కూడా. అందుకని స్వప్నం అంటే ఏ స్వప్నమైనా సరే, అది నరస్వప్నమే కావచ్చు, స్వర స్వప్నమే కావచ్చు, అది స్వప్న సదృశ్యం అంటున్నామంటే లేనిదని కదా. మరి ఎప్పుడు మనం దేని గ్రహించాలండి? ఉన్న సద్వస్తువుని కదా గ్రహించాలి. మాకెలా తెలుస్తుంది? ఆ ఎవరి యొక్క పాదస్పర్శ నీకు కలిగితే అహల్య వలె నీకు సుబోధితం అవుతుందో అది అహల్య వృత్తాంతం. శ్రీరామచంద్రుని యొక్క పాదస్పర్శ చేత ఆవిడలో తమో గుణం వదిలేసింది. అది రాయి అహల్యగా మారటం అంటే అర్థం. అంతేగాని సినిమాల్లో చూపెట్టాడు ఆవిడేదో గుండ్రాయిలాగా అక్కడ ఉందని, రాముడు వెళ్ళి కాలు తగలచగానే ఆవిడ రాతిని నాతిగా మార్చేసాడని, ఇది సినిమా స్టోరీ. ఇది అలా జరగలేదు. ఆవిడ ఒక సందర్భవశాత్తు శాపానికి గురై ఆవిడ తమో గుణం ఆవహించి అలా ఉండిపోయింది. శ్రీరామచంద్రమూర్తి అనే గురు సందర్శనం చేత ఆవిడలో ఉన్నటువంటి తమో గుణం వదిలిపోయింది అనమాట. కాబట్టి గురువు ఏ గురువును దర్శిస్తే నీలో ఉన్నటువంటి తమో గుణం నిన్ను వదిలిపెట్టేస్తుందో, ఏ గురు పాద స్పర్శ, ఎవరికి పాద నమస్కారం చేయడం ద్వారా, ఎవరి చూపు నీ మీద పడడం ద్వారా నీలో ఉన్నటువంటి తమోగుణ ధర్మం అప్రయత్నంగా వదిలేస్తుందో, నీలో జ్ఞాన యోగ మార్గం ప్రకాశితమవుతుందో, నీలో చైతన్యం వికసిస్తుందో, నీ ప్రయత్నం లేకుండానే అలాంటి వాడిని ఆశ్రయించు. అలాంటి గురువుని వెతికి పట్టుకో. బాగా వెతకాలి నువ్వు. ఆ ఆర్తి కలగాలి నీకు. మన సత్సంగ సభ్యులోనే ఒకరున్నారు. 40 ఏళ్ల పాటు భగవద్గీత చదివారు గురువుని ఆశ్రయించకుండా. ఏం చదువుతున్నారో తెలియదు. చదవమన్నా చదువుదాం అనుకున్నారు, చదివారు అంతే. 40 ఏళ్ళు చదివారు. అప్పుడు వచ్చాడు గురువు. మరి వృధా పోయిందా 40 ఏళ్ళు భగవద్గీత చదవడం అంటే? పోలా. నీ లోపల అంతర్లీనంగా తహ 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 ఏదో రోజున వాళ్ళ ఆవిడ చెప్పిందట. ఏమిటి ఏమిటండి చదువుకోవడం? తూర్పు చదువుతున్నావు తెలియదు, పడమట చదువుతున్నావు తెలియదు. ఏం చదువుతున్నాం అసలు అర్థం కావడం లేదు. 40 ఏళ్ళ నుంచి చదువుతూనే ఉన్నారు, మీరు చదువుతూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను. ఏమిటిది? ఓ గురువు, ఓ మంత్రం, ఓ తంత్రం, ఓ ఉపదేశం, ఓ విధానం, ఓ విచారణ ఉండక్కర్లే అంది ఆవిడ. ఓ ఆయనకి మేలుకొలుపు వచ్చింది. ఏమో మనకెందుకు వచ్చిన కూడా, ఎవరు గురువు మనకేం తెలుసు ఉంటే సరిపాలని ఆ బీజం పడిపోయింది అంతే. ఆ సందర్భానికి వచ్చేప్పటికి ఆ వాక్యం మంత్రోపదేశమై పనిచేసి అంతే. మర్నాటికల్లా గురువు వచ్చేసి మరి ఎక్కడి నుంచి వచ్చాడు? ఏదో ఆయన డాక్టర్ గారు ఆయన దగ్గరికి ఏదో ఆరోగ్యం చూపెట్టుకోవడానికి వచ్చారు. వచ్చిందేమో ఆరోగ్యం చూపెట్టుకోవడానికి, చెప్పిందేమో భవసాగరాన్ని దాటించడానికి. కాబట్టి మహానుభావులు ఏ మిషతో పనిచేసినా వారి మిషన్ ఎప్పుడూ ఒకటే. మిషలు ఎన్నైనా ఉండవచ్చు, మిషన్ ఎప్పుడూ ఒకటే. బాబా అంటారు, నేను ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏది చూసినా అసలు నా స్పర్శ నేనంటూ నీ జీవితంలో ప్రవేశించానంటే ఏనుగు గుడారంలో ప్రవేశించినట్టే నాయనా. ఏ కారణంతో అయినా సరే నీ జీవితంలో బాబా ప్రవేశిస్తే, సద్గురువు ప్రవేశిస్తే, అవతారుడు ప్రవేశిస్తే అది ఏనుగు గుడారంలో ప్రవేశించినట్లు అవుతుంది. సందర్భం ఏమిటనేది కాదు అక్కడ ప్రశ్న. ఆయన పేషెంట్గా వచ్చాడా, డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడా అన్నది కాదు ప్రశ్న. జీవితంలో ప్రవేశించేస్తాడు, హృదయంలో ప్రవేశించేస్తాడు, నీ చైతన్యాన్ని స్వాధీనపరుచుకుంటాడు. ఏ మాట చెబితే నీ జీవితం మారిపోతుందో ఆ మాట చెబుతాడు. ఏ దెబ్బ కొడితే రాయి పగిలిపోతుందో ఆ దెబ్బ కొడతాడు అంతే. అప్పటిదాకా ఎంతో బలంగా ఉన్న లక్షణాలు విరిగిపోతాయి అంతే. అహం బలంగా ఉంటుంది మనలో. అబ్బే
నేనేమిటి, నేను నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని. ఓహో! సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారంతే. ఏం చెప్పాలో చెప్తారంతే. అహం బదలై విరిగిపోతుంది. మరి అది గురువంటే. గురువుగారంటే నేనేదో సుఖంగా ఏసీ వేసి, మంచాల మీద పడుకోబెట్టి, హంసతూలిక తల్వం మీద పడుకోబెట్టి, ఫ్యాన్ వేసి, షడ్రసోపేతమైన భోజనం పెట్టి, నీ సుఖభోగాలకు ఉపయోగపడేవాడు కాదు గురువంటే. ఎందుకని ఆయన ముఖంలో నుంచి వేదాంతం ప్రవహిస్తూ ఉంటుంది. ఆయన మాట్లాడడమే అరుదు. ఆ అరుదైన వాడు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో మాట్లాడకూడదు. మధ్యలో అదండి, ఇదండి అని చొప్పదంటు ప్రశ్నలు వేయకూడదు. రామాయణంలో పిడకల వేటలాగా మాట్లాడకూడదు. నేను కూడా గొప్ప విషయాలే చెప్పే కదండి. నేను కూడా గొప్ప శాస్త్రాల గురించే చెప్పే కదండి. నేను కూడా బాబా చెప్పిన మాటల గురించే చెప్తున్నాను కదండి అనకూడదు. ఎందుకని ఆయన ఒక స్థితిలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఒక లక్ష్యంతో మాట్లాడతాడు. నీలో ఉన్న గాఢాంధకారాన్ని భేదించే దృష్టితో మాట్లాడు. నీ హృదయంలో ఒక చిత్ ప్రకాశం అనే జ్యోతిని వెలిగించేటటువంటి దృష్టితో మాట్లాడతాడు. నిన్ను ఒక స్థాయి నుంచి తరింపజేయడానికి, చేయూతనివ్వడానికి మాట్లాడుతున్నాడు. లేకపోతే ఆయన మాట్లాడవలసిన అగత్యం లేదు. మౌనంగా ఉంటాడు. అందుకని ఒకప్పుడు కసరినట్లు, ఒకప్పుడు కొసరినట్లు, ఒకప్పుడు అనుగ్రహంతో చూసినట్లు, ఒకప్పుడు పరాంగుఖుడైనట్టుగా కూడా కనబడతాడు. మీరు ఇటు వస్తుంటాడు, దప్పుకుపోతుంటాడు. ఏమిటయ్యా అంటే ఆయన చర్యలకి ఆయనకే తెలియదు. ఆయన అనుకుని మనలాగా బావిలో కప్పలాగా చేసేవాడు కాదు. చైతన్య మహాసాగరం అనే స్థితిలో ఉండి చేస్తాడు. చాలామంది సాధారణంగా మహానుభావులు అందరి దగ్గరికి వెళ్ళి ఏదో శాస్త్ర చర్చ చేస్తూ ఉంటారు. ఒక సందర్భంలో ఏదో చెప్తున్నారు స్వామి నిర్భయానంద, ఎవరినో తీసుకుని వెళ్ళాం. వారు పూర్వరంగంలో, పూర్వాశ్రమంలో బాగా శాస్త్ర విచారణ శ్రవణం చేసిన వాడు. మరి ఏదో చెప్తూ ఉంటే, ఇది ఏ ఉపనిషత్తులో ఉందో చెప్తారా కాస్త, ఇది ఏ బ్రహ్మసూత్రానికి అన్వయం అవుతుందో చెప్తారా కాస్త, ఇది ఏ శాస్త్రంలో ఉందో చెప్తారా కాస్త అని మధ్యలో ఆపి అడిగాడు. ఇది వారు ఒకటే అన్నారు, అనుభవజ్ఞుడు చెప్పింది శాస్త్రం అవుతుంది, శాస్త్రాన్ని బట్టి అనుభవజ్ఞుడు చెప్పడు అన్నారు. అంటే ఏమైంది ఇప్పుడు, మధ్యమ ప్రజ్ఞ కలిగిన వారు అనమాట వీరు, అధమ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు అనమాట. ఇంకా కొంతమంది ఉన్నారు, ఏమంటే మీరు ఏదో మంత్రోపదేశం చేస్తారట కదండి, మాకు కూడా ఒక మంత్రం చెప్పండి. ఏం చెప్పినా అది మంత్రమేరా నాయన, అంతే. ఏం చెప్పినా అది మంత్రమే. అనుభవజ్ఞ బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి సద్గురుమూర్తి ఏది చెప్పినా మంత్రమే, అది పనిచేస్తుంది. డాక్టర్ గారు ఏమిచ్చినా మందే, ఏమి మీరు నీళ్ళు ఇచ్చారేమిటంటే అనకూడదు. డాక్టర్ గారి చేతితో నీళ్ళు ఇచ్చినా మందే, ఆయనకి తెలిసి ఏ నీళ్ళు ఇవ్వాలి, ఆ నీళ్ళలో ఉంటుంది రహస్యం. అలాగే ఆయన మాటలలో ఉంటుంది రహస్యం. అందుకని మాటే మంత్రం అయింది అంటాం. అంతేగాని మంత్రాలు మాటలు అవ్వడం, మంత్రాలు పుస్తకాల్లో చూసిన వల్లె వేసుకోవడం, ఆ వల్లె వేసిన మంత్రాలను మళ్ళీ నీకేదో చెవిలో చెప్పడం అనే గొడవ ఉండదు ఇక్కడ. ఏది స్ఫురిస్తే అదే చేస్తాడు, దానికేమి ఇది అది అని లెక్క జమ ఉండదు. ఏదైనా చేయగలడు, ఏమీ చేయడు. గురువుగారి లక్షణం ఏంటయ్యా అంటే ఏదైనా చేయగలడు కానీ ఏమి చేయడు. అదేమిటండి, నేను ఎందుకు చేయాలి, నాకేం కర్తవ్యం లేదు, నా కర్తృత్వము లేదు, ఊరకుండడమే నా పని. అటు ఊరకుండేటటువంటి వాడిని కదల్చగలిగే సామర్థ్యం ఉన్న సాధకుడు రావాలి. అప్పుడు ఓహో వీడెవడో వచ్చాడురా నాయన అనుకుంటా. మహారాజు చక్రవర్తి వచ్చినంత మాత్రాన్ని ఏం కళ్ళు విప్పి చూడడు. ఆయన ఏదో అపచారం చేసినా అంతకంటే ఏమీ దాన్ని పట్టించుకోడు. ఎందుకని అంటే ఆయన ఏ స్థాయిలో వస్తే నాకేమిటి. చైతన్య మహాసాగరం దగ్గరికి ఓ చక్రవర్తి వెళ్ళాడు సముద్రంలో స్నానం చేయడానికి. సముద్రానికి ఏం మార్పు వస్తుంది, సముద్రంలో స్నానం చేయడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీకి వెళ్ళారు అనుకోండి, వెళితే ఆ సముద్రం మారిపోద్దా, ఏం మారదు.
మహా అయితే మునుగుతాడు, వెళతాడు. ఓహో! ఎన్నో జీవరాశులు ఉంటేనే వాటి ఉనికినే మనకు తెలియడం లేదు, పట్టించుకోవడం లేదు. మరి అటువంటప్పుడు ఎవరో వచ్చారు, ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో విన్నారు. ఇవన్నీ బావిలో కప్పలాంటివి. ఏం లాభం లేదు వీటి. ఎప్పుడు ఏ స్థితిలో ఉండాలి నువ్వు? వేద శిరస్సులేం చెప్పినయ్యో, ఉపనిషత్తులు పరబ్రహ్మమే సద్వస్తువు అని నిరూపించినవి. అన్ని ఉపనిషత్తులకు ఒకటే లక్ష్యం, పరబ్రహ్మమే సద్వస్తువు. అంటే పరబ్రహ్మమనే నిర్ణయంతో కదా నువ్వు ఉండాలి. అంటే పరబ్రహ్మమనే నిర్ణయంతో కదా నీ జీవనం జరగాలి. అప్పుడు నువ్వు ముక్తుడు కదా, నువ్వు బద్ధుడు ఎలా అవుతావు? ఇప్పుడు బావిలో ఉన్న కప్పను తీసుకెళ్ళి సముద్రంలో వేయడం ద్వారా నేను ముక్తుడిని అనుకుంది. ఏం జరిగిందయ్యా అంటే, అంతకుముందు బావిలో ఉన్నానండి. ఆ, చాలా చిన్నది, చాలా పరిమితం. ఇప్పుడు చాలా విశాలం, చాలా అనంతమైన అనుభవం, అనంతమైన జలరాశి. ఎంతసేపు ఇదినా అంతు తెలియలేదు దీనికి. అదే మా బావికి అయితే ఈ మూలకి ఆ మూలకి గంతి అప్పటికి బావి అయిపోతుంది. ఒక్క గంతులో నా బావిని, నా సముద్రాన్ని పూర్తి చేసేసాను. ఎప్పుడో హనుమంతుడు దూకాడు ఈ చివరి నుంచి ఆ చివరికి. నేను కూడా రోజు దూకుతున్నాను బావి అనే సముద్రంలో, ఈ గట్టు నుంచి ఆ గట్టు. నేను కూడా ఎందుకు అంత హనుమంతుడిని లాంగ్ అనుకున్నాను అరిచావు? బావిలో ఉన్నప్పుడు. నిన్నే అడుగుతుంది, ఎందుకు అరిచావు? జాగరూకుడవై ఈ సత్యాన్ని గ్రహిస్తే బావిలో కప్పగా ఉండి నేను హనుమంతుడిని అనుకోకూడదు. అప్పుడేం చేశారు ఈయన గురువు గారు పట్టుకెళ్ళి ఆయన చైతన్య మహాసముద్రంలో పడేసి స్థూలాన్ని దాటించేసాడు. సూక్ష్మస్థితిని గ్రహించగలిగే సామర్థ్యం వచ్చేసి ఇంట వెంట కంట జంట ఉండి, ఓ ఇది కాదు ఇటు కాదు అటు, ఇటు కాదు అటు అని డైరెక్షన్ ఇస్తూ మార్గదర్శనం చేస్తూ, నీ అనుక్షణం నిన్ను గమనిస్తూ, అనుక్షణం నీ హృదయంలోనే ఉంటూ, అనుక్షణం నిన్ను తన హృదయంలో పెట్టి ఆ సముద్రం చైతన్య మహాసాగరం అనుభవానికి వచ్చేట్టు చేసేసాడు. ఇప్పుడు ఏమైపోయాడు? బద్ధుడు కాస్త ముక్తుడైపోయాడు. అంతే, బావిలో ఉన్న కప్ప సముద్రంలోకి చేరిందట, అంతే, నేను ముక్తుడిని అయిపోయాను. ఆహా, ఇంకా అంతు దరి లేదండి. అనంత మహాసాగరం. ఇప్పుడు తనతో ఉన్నటువంటి, తన పక్కన ఉన్న జలచరాలతో పోల్చుకోవాలా? ఎప్పటికైనా అందరికీ ఆధారంగా ఉన్నటువంటి ఈ మహాసాగరమే నేనని అనుకోవాలి. ఈ సత్యాన్ని గ్రహించాలి. చాలా చోట్ల సాధకులు, శిష్యులు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే పక్కవాడితో పోల్చుకుంటారు. ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, వాడికి ఏదో అలా అయింది, వీడికి ఎలా అయింది, నాకు అలా అయింది, నీకు ఎలా అయింది. ఈ 10 మంది కూర్చున్నప్పుడు వేరే పని పాట ఉండదు కదా. తత్వ విచారణ కంటే అనుభూతుల విచారణకి ప్రాధాన్యత ఇస్తారు. ఆ అనుభూతులు ఇవాళ ఉన్నది రేపు ఉండదు, ఇప్పుడు ఉన్నది రాత్రికి ఉండదు, రాత్రి ఉన్నది తెల్లారితే ఉండదు, మారిపోతూ ఉంటుంది. పరిణామం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అంటే వాటికి పెద్ద ప్రాధాన్యత ఏం లేదు అక్కడ. లక్ష్యమే ప్రధానం, లక్షణమే ప్రధానం. అలా జాగరూకుడవై పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి, పరాత్పరమనే నిర్ణయాన్ని పొందాలి. ఆ దృష్టితో గురువుని ఆశ్రయించాలి. అంతేగాని ఒడ్డు మీద దొరికేటటువంటి నత్తగొల్లలు ఎరుగుని వచ్చేయకూడదు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. గురువు సముద్రం లాంటి వాడైతే మనం దేంతో సంతృప్తి చెందాలయ్యా అంటే, ఆ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ముత్యాలు, పగడాలు ఎంతో విలువైనటువంటి ఉన్నాయి అక్కడ. అవి సాధించాలి అంటే ఒడ్డు మీద హాయిగా షికారు చేస్తే లాభంలా, సముద్ర గర్భంలోకి వెళ్ళి మనం వాటిని అన్వేషించగలిగే సామర్థ్యం ఉండాలి. ఉండాలంటే నీ ప్రాణ మనస్సులు నీ స్వాధీనమై ఉండాలి. భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏం చేయమంటారండి? ఏం చేస్తావు? నీళ్లు దాగకూడదు కదా, సముద్రంలో ఈత కొట్టాలంటే నీళ్లు దాగకూడదు. నీళ్లు దాగకూడదంటే ప్రాణం మీద అదుపు ఉండాలి. లేకపోతే బుడబడా ఉప్పు నీళ్ళు తాగాడంటే అక్కడే వాంతులు విరోచనాలై అక్కడే పోతాడు వాడు. కాబట్టి సముద్రంలో ఈత కొట్టేవాడు నీళ్లు తాగకూడదు. మరి ఇంకేం చేయాలండి? గాలి పీల్చకూడదు. గాలి పీలిస్తే శరీరం నిండా అన్ని రంధ్రాల్లోనూ ఆ సముద్రపు నీళ్లు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి శరీరం పెద్ద బెలూన్లాగా ఉబ్బిపోతుంది. ఇంతే సంగతులు, ప్రాణం నిర్గమిస్తుంది.
కాబట్టి ప్రాణ మనస్సుల మీద అదుపుండి సముద్ర గర్భంలో లోపలికి వెళ్ళి ముత్యాలు అన్వేషించి పగడాలు అన్వేషించి తీసుకురాగలిగిన సమర్థుడు ఎవడైతే ఉంటాడో వాడు సముద్ర మథనానికి అర్హుడు. గురువు గారి దగ్గర అందరు శిష్యులు ఎంతోమంది ఉండవచ్చు, సాధకులు కూడా ఎంతోమంది ఉండవచ్చు, అనుసరించే వారు కూడా ఎంతమంది ఉండవచ్చు. సత్శిష్యులు ఒకడో ఇద్దరో ఉంటారు అంతే. ఎందుకని? వాడు సముద్ర మథనానికి అర్హుడు. అలాంటి వాళ్ళు ఎవరా అని ఎప్పుడు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఈ గురువుని ఎలా చూశారు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గురుగీత అనేది సత్శిష్యులైనటువంటి పార్వతీదేవికి సద్గురుమూర్తి అయిన సదాశివుడు బోధిస్తున్నాడు. కాబట్టి ఆ సత్శిష్యురాలైనటువంటి పార్వతీదేవికి సద్గురుమూర్తి ఎలా కనపడ్డాడట? ఆయన కుడికాలులో, కుడికాలంటే కుడికాలని కాదు, ఏమిటి కుడికాలు, కుడి ఏమిటి ఎడమేమిటి, ప్రకృతి భాగం పరమాత్మ భాగం అని అర్థం. కాబట్టి ఆ పరమాత్మ స్థితిలో సకల తీర్థాలు ఉన్నట్లుగా తోచింది. సర్వ పాప నిరహరణార్థం అయ్యింది. సర్వ మాలిన్యములు తొలగిపోయినాయి గురుపాదమును ఆశ్రయించడం ద్వారా. అన్నాం కదా అని వచ్చినటువంటి 1000 మంది లైన్లో గురువుగారి పాదాల మీద పడిపోయి కడగడమే పనిగా పెట్టారు. పాదాలు కనపడకుండా పోయినాయి కొంతకాలానికి. ఇది శరణాగతి, అంతేగాని శరణాగతి కాదు. కానీ పాదాల మీద పడితే ప్రయోజనం లేదు అని వెంటనే రెండో మాటలో ఏం చెప్పాడు? ఊరే ఆయన ముఖం చూడరాని. కాళ్ళ మీద పడ్డావు, సరేలే పడితే పడ్డావు, తర్వాత ఏం చేయాలి? వాట్ టు డూ ఇన్ నెక్స్ట్ స్టెప్ ఇమీడియట్లీ? ఆయన ముఖం వైపు చూడు కాస్త. ఆయన ముఖం వేద శిరస్సులు, ఆయన ముఖం పరబ్రహ్మం, ఆయనలో బ్రహ్మకళ ఉట్టి పడుతోంది. ఆ పరబ్రహ్మ నిర్ణయం ఆయన కళలో నుంచి కనబడుతుంది. ఆయన కళలోకి దృష్టిలో దృష్టి నిలిపి చూడగలిగే సామర్థ్యం ఉండాలట. అంత సులభం కాదు. ఎవరి కళలోకైనా కళ్ళు పెట్టి మాట్లాడడం అనేది చేయలేవు. నీలో అంత బలం ఉంటే తప్ప, సాధనా బలం ఉంటే తప్ప నిలబెట్టుకోలేవు. ఓ పక్క చూడమంటే ఓ పక్క చూస్తూ ఉంటారు చాలామంది. పిల్లలలో కూడా ఉంటుంది ఈ లక్షణం. సూటిగా గురువు కళలోకి కళ్ళు పెట్టి చూడగలిగే సామర్థ్యాన్ని నువ్వు సంపాదించు. ఆయన తన చూపు ద్వారా నిన్ను ఉద్ధరిస్తాడు. పాదములను స్పర్శించడం ద్వారా ఉద్ధరిస్తాడు. శిష్యుడు ఏం చేయాలో గురువు ఏం చేయాలో రెండు ఒక దాంట్లోనే చెప్తున్నాడు. మూడో మాట ఏముందమ్మా, చదువు. తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితాః పూజయేదర్చితం తంతు తదభిధ్యానపూర్వకం. పూజయేది అర్చితం తంతు. ఆయన నేను గురు పూజ చేయడం మంచిదే. ఎలా చేయమంటారండి? అష్టవిధ పుష్పాలతో పూజ చేయాలి. అహింస ప్రథమం పుష్పం, పుష్పమేంద్రియ నిగ్రహం, ఇలాగా 8 దైవీ గుణాలతో ఉన్నటువంటి పుష్పాలతో పూజ చేయాలి. కాబట్టి నీలో ఉన్న దైవీ గుణాలను పెంపొందింపజేయడానికి ఆయన ఉపయోగపడతాడు. ఆయన వాక్యాలను జాగరూకుడవై నీలో సల్లక్షణాలను పెంపొందింపజేసుకోవడానికి చూసుకోవాలి, అన్వయం చేసుకోవాలి. సరే, అలా పూజ చేసావు. అట్లాంటి పూజించదగినటువంటి ఆయన ఎప్పుడు మాట్లాడినా సల్లక్షణాల గురించి, సద్దర్శనం గురించి, సదాచారం గురించి, సద్విద్య గురించి మాట్లాడుతూ ఉంటాడు. సద్గురువు ఎప్పుడు ఏం చెప్తాడయ్యా అంటే ఈ 4 చెప్తాడు. సదాచారం గురించి చెప్తాడు, సద్విద్య గురించి చెప్తాడు, సల్లక్షణాల గురించి చెప్తాడు, సద్దర్శనం గురించి చెప్తాడు, సద్వివేకం కలిగేటట్లుగా చేస్తాడు. ఆయన సద్గురువు. అటువంటి గురువు పూజింపదగినటువంటి వాడు. సరే, ఎలా పూజించమంటారండి? తదభిధ్యానపూర్వకం. ధ్యానంతో పూజ చేయాలట. ఇదే పూజ అండి బాబు. ఏదో పుష్పాలతో పూజ చేయమంటే పూజ చేస్తాం, పత్రాలతో పూజ చేయమంటే పూజ చేస్తాం, తెచ్చి నీళ్లు బడబడా సహస్ర ఘటాభిషేకం చేయమంటే మహా కావాలంటే 1000 కొండల నీళ్లు 1000 బిందెల నీళ్లు తెచ్చి పోయమంటే బొడబడా పోసేయమంటే పోసేస్తాం.
అంతేగాని పత్రం పుష్పం ఫలంతో ఏమంటే ఏమైనా చేయగలమేమో కానీ మీరేమిటండి ధ్యానపూర్వకం అంటారేమిటి? తదభిధ్యానపూర్వకం. గురు పూజకి పత్రం పుష్పం ఫలంతో ఏం పనికిరావు. మరేం కావాలండి? యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తి ఒకటి పనికొస్తుంది. ఈ భౌతికమైన అంశాలు ఏవి పనికిరావట. కానీ మనందరి గురువుగారు నిర్భయానంద స్వామి వారిని దర్శించడానికి వెళితే మీరు వచ్చేటప్పుడు ఏమీ తేమాకండి. అదేమిటండి పెద్దల దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి, గర్భిణీ స్త్రీల దగ్గరికి, మాతృమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని కదా శాస్త్రం చెప్పింది. మీరేమిటండి ఒట్టి చేతులతో రమ్మంటారు అంట. ఒరే ఒట్టి చేతులతో రాలేదురా నాయన, నీ నెత్తి మీద పెద్ద సంసారాన్ని మోసుకొచ్చావు కదా, అది ఇక్కడ వదిలిపెట్టు. నీ నెత్తి మీద పెద్ద జీవభావాన్ని తెచ్చుకున్నావు కదా, ఆ జీవభావాన్ని వదిలిపెట్టి నీ హృదయంలో అనేక రకాలైన అలజడులు అశాంతులతో వచ్చావు కదా, ఆ అలజడులు అశాంతులు వదిలిపెట్టి నీవు ఆ జన్మ కర్మశేషం ఎంతో తెచ్చుకున్నావు కదా, ఆ కర్మశేషాన్ని వదిలిపెట్టి వెళ్ళు. అది ఒట్టి చేతులతో రమ్మంటే అర్థం. అంతేగాని ఏదో వస్త్ర సముచ్చయమో లేక వస్తు సముచ్చయమో తెచ్చినంత మాత్రాన అది విశేష ఫలదాయకం ఎప్పటికీ అవ్వదు. ఎందుకని అంటే ఈ వచ్చిన పెద్ద మనుషులను చూడాలి. ఏదైనా చేత్తో పట్టు, ఆ చేత్తో పట్టుకొచ్చింది ఇచ్చేదాకా వాడికి మనసాగదు. వాడికి దృష్టి ఎప్పుడు ఆ సంచి మీదే ఉంటుంది. ముందు ఇది పూజ చేసుకోండి, నాకు పని అయిపోతుంది, నా బరువు తీరిపోతుంది. ఒరే దాని సంగతి తర్వాత చూద్దాం, ముందు పాఠం ఏనరా. ఆహాహా, ముందు నేను తెచ్చినవన్నీ మీరు పూజ చేసుకుంటే నాకు పని. ఇప్పుడు దృష్టి ఎవరి మీద పెట్టాడు, ధ్యానం ఎవరి మీద పెట్టాడు, ధ్యాస ఎవరి మీద పెట్టాడు అంటే తెచ్చిన అరటిపళ్ళ బుట్ట మీద పెట్టి, తెచ్చిన పుష్పాల హారం ఆ దండ మీద పెట్టి, లేదంటే ఏదో కోటి పత్రి తెచ్చాడు. ఏమండి మిమ్మల్ని ఏమైనా సరే నేను కోటి పత్రితో, మీరే శివస్వరూపుడు కాబట్టి కోటి బిల్వాభిషేకం చేస్తానండి బాబోయ్ అని బస్తాలు 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 ఆ బిల్వ పత్రాలన్నీ ఆయన నెత్తి మీద పూసేసాడు. అందులో ఉన్న పురుగులన్నీ ఆయన బాగా కుట్టినాయి. ఇప్పుడు మరి ఆగరా బాబు. తదభిధ్యానపూర్వకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు చేయమన్నా నేను కోటి బిల్వం? భక్తితో ఒక్క బిల్వం చాలు కదా. అసలు నిన్ను బిల్వం ఎవరు పట్టరమన్నారు? అయ్యా బాబు, నిన్ను నీళ్ళు ఎవరు పట్టరమన్నారు? అబ్బే ఏమైనా సరేనండి, ఆలయం మునిగిపోయేటట్టుగా శాస్త్ర ఘటాభిషేకం చేసేయాల్సిందే. మళ్ళీ మామూలుగా ఒక చెంచా నీళ్లు పోస్తే ఆయనకి అభిషేకం అయినట్టు కాదు. చూడండి, అభిషేకం చేసే వాళ్ళలో చెప్తాం, నాయన ఉద్ధరణతో నీళ్లు పోయండి ఆయన చాలని చెప్తాం. 3 ఉద్ధరణలు నీళ్లు పోస్తే అభిషేకం అయిపోయినట్టే. మనకి సంతృప్తి కలుగుతుందే? అబ్బే 3 ఉద్ధరణలు పోస్తే మాకు ఎలా సంతృప్తి కలుగుతుంది? కనీసం 3 చెంబులు, హీనపక్షం 3 చెంబులన్నా పోయకపోతే అభిషేకం అయినట్టు కాదు. ఎందుకని? అదంతే. నాకు తృప్తిగా ఉండాలండి. నాకు తృప్తి అయ్యేంత వరకు మీరు భరించాల్సిందే. ఇలాగా ఏమిటేమిటో ఇలా ఇలా అనేక లక్షణాలతో ఉంటారు అంతే వీళ్ళు. వీళ్ళందరూ మరి ఏం చేయాలి? ఇంత అనేకత్వంతో వచ్చినటువంటి వాళ్ళని ఇప్పుడు ఏకం సత్ బ్రహ్మ అనేటటువంటి స్థాయికి లేవనెత్తాలట. ఒకడు వెలగపళ్ళు తెస్తాడు, వాడు వాక్కాయలు తెస్తాడు, వాడు అరటిపళ్ళు తెస్తాడు, వాడు యాపిల్ పళ్ళు తెస్తాడు. ఇవన్నీ మీరు తినేయాలండి అంటారు. ఈ వచ్చిన వాళ్ళు సపోజ్ 50 మంది వచ్చారండి. వచ్చిన వాడు తలా ఒక ఫలం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డజన్ తెచ్చారండి. ఈ తెచ్చినవన్నీ మీరే తినేయాలండి అంటారు. అందరికీ గురువు గారు తింటేనే బాగుంటుంది అన్నారు అనుకోండి. ఏమైపోవాలి ఇప్పుడు ఆ గురువు గారు? కాబట్టి భౌతికార్థంతో స్వీకరిస్తే లాభం లేదు. ఇది అభౌతికం, ఇది పారమార్థికం. సదా గురుపద ధ్యానం ద్వారా మాత్రమే నువ్వు గురు పూజ చేయగలుగుతావు. నీ హృదయం ఎలా ఉందో గమనిస్తాడు, నీ ఆశ్రయం ఎలా ఉందో గమనిస్తాడు, నీ చిత్తశుద్ధి ఎలా ఉందో గమనిస్తాడు, నీ శుద్ధ బుద్ధి ఎలా ఉందో గమనిస్తాడు, నీ ప్రజ్ఞా వికాసం ఎలా ఉందో గమనిస్తాడు,
నీ ఆచరణ ఎలా ఉందో గమనిస్తాడు, నీ వివేకం ఎలా ఉందో గమనిస్తాడు. దానికి ప్రాధాన్యత ఇస్తాడు గురువు ఎప్పుడు కూడా. అవి బాగుపడాలంటే నువ్వు ధ్యానం చేయాలి. ఎక్కడున్నా ధ్యానం చేయాలి. ఎటువంటి శిష్యుడి కోసం ఎదురు చూస్తాడంటే, ఎంత దూరంలో ఉండైనా తనను మేల్కొల్పగలిగిన శిష్యుడు ఎవడైనా ఉన్నాడా అని చూస్తాడు. వాడట సరైన శిష్యుడు, పక్కనే కూర్చున్నవాడు కాదట. ఎప్పుడూ గురు పాదాల దగ్గర కూర్చుని గురువు గారి పాదాలు నొక్కుతూ ఉంటారు కొంతమంది, కాళ్ళు చేతులు సవరదీస్తూ ఉంటారు, పాద సంవాహనం అంటూ ఉంటారు. వద్దని చెబుతూ ఉంటాం. అసలు మన సాంప్రదాయంలో, కైవల్యాశ్రమ సాంప్రదాయంలో కాళ్ళు వేళ్ళు నొక్కడం అనే బిజినెస్ లేదు, పాద సంవాహనం అనేది లేదు. అదేం ఉపయోగం లేదు. ఎందుకని? అంతా ఇది భౌతికం, ఊరికే వేదన తప్ప ప్రయోజనం లేదు. స్వామి నిర్భయానందులు కూడా ఎన్నో రకాల శిష్యులు, ఆ శిష్యులందరూ రకరకాల విభాగాలు. కొంతమంది అయితే చూస్తుండేవాడు నేను, అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి ఆయన నిద్రపోతూ ఉంటే కాళ్ళు ఒకటూ ఉంటారు. గురువు గారికి నిద్ర ఏమిటండి? కరెక్టే, గురువు గారికి నిద్ర ఏమిటి? సత్యమే. కానీ ఇప్పుడు ఆయన కాళ్ళతో నీకేం పని వచ్చింది? ఆయన నేను కాళ్ళు నొక్కితే కానీ నాకు నిద్ర పట్టదు. అంతే, తెల్లారులు వాడు కాళ్ళు నొక్కుతూనే ఉంటాడు. ఆ తెల్లారేటప్పుడు కాళ్ళు పెద్ద బోధకాలు వచ్చినంతగా వాచిపోతాయి. అర్ధరాత్రి 2 నుంచి తెల్లారేదాకా నొక్కేసేటప్పటికి ఏమైపోతాయంటే, ఆ కాళ్ళన్నీ బోధకాలు వస్తే ఎంత లావైపోతాయి, అంతగా వాచిపోతాయి. ఏమిటమ్మా ఇది? అయ్యో, నేను ఇలా అవుతుందని అనుకోలేదండి. చెప్పాం కదా మరి ముందే కాళ్ళు అట్టుకోవద్దని. తదభిధ్యానపూర్వకం గురు హృదయాన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి. గురు హృదయాన్ని అనుసరించి జీవించాలి. ఎంతోమంది, నేను ఎన్ని సందర్భాలు చూశానో ప్రత్యక్షంగా. ఒక ఆవిడ వచ్చారు, వచ్చి రావడమే వలవలా ఏడు చేశారంతే. ఆవిడ ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికి తెలియదు. చుట్టూ ఒక 50 మంది ఉన్నాం, చూస్తున్నాం అంతే. ఏం చేస్తాం మరి? వచ్చారు, ఆయన పట్టుకుని వలవలా ఏడు చేశారు అంతే. ఆపలేదు అసలు. 40 నిమిషాలు ఏడుస్తూనే ఉంది అంతే. ఎందుకు ఏడుస్తుందో మాకు తెలియదు. 10 నిమిషాల తర్వాత ఆవిడ పట్టుకుని ఏడించడం మొదలుపెట్టిన 10 నిమిషాల తర్వాత ఆయన కూడా ఏడవడం మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కిళ్ళు చిన్నపిల్లలు ఎట్ట అయితే ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు, అట్ట ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చారు. అయిపోయిన తర్వాత ఆవిడ శాంతించారు, ఆయన శాంతించారు. సరే, ఇద్దరికి కాసిన మంచినీళ్ళు ఇచ్చారు, తాగారు. ఏం మహానుభావ, ఏమిటిది? ఏదోలే అన్నారంతే. ఏదోలే అంటే ఈవిడ ఏడ్చిన ఆవిడ పెద్ద మనిషి ఏమైనా చెప్పిందా? ఈవిడా చెప్పలేదు. సరే స్వామి వెళ్ళొస్తాను అని సర్దుకుని వెళ్ళిపోయి. ఏమిటిది? దీని సంగతి ఏమిటి? తదభిధ్యానపూర్వకం. ఎక్కడి నుంచో ఏడుస్తుంది, ఎక్కడ ఏడవడం కాదు. ఎక్కడో ఇంటి దగ్గర ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు ఏదో ఏడుస్తోంది ధ్యానం చేస్తూ. ఆర్తితో వచ్చేసింది. ఆ ఆర్తి బద్దలైపోయింది, కొండ బద్దలైపోయింది ఆయన చూసేటప్పుడు. ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసింది. ఎంత ప్రమాదం వచ్చిందంటే ఆయన కూడా ఏడవలసిన అగత్యం వచ్చింది. వారిని అడిగే, ఏమిటండి ఇది? ఎవరొస్తే వాళ్ళ వలే మీరు కూడా ఉంటే ఇంకా మాకేం అర్థం అవుతుందా? అది అంతేలేవయ్యా, మీకు అర్థం కాదన్న. ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు చెప్పారు. పిల్లాడు ఏడుస్తున్నాడు, తల్లికి ఏడుపు ఎందుకు వచ్చింది? పిల్లాడు ఏడుస్తూ వచ్చి తల్లిని పట్టుకున్నాడు. తల్లికి వెంటనే దుఃఖం వచ్చేస్తుంది అంతే. కష్టం పిల్లాడికి, కానీ తల్లికి దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది? ఆ పిల్లాడు ఏడుపు ఆపేస్తూ ఏడుస్తూ చెప్తూ ఉంటాడు, అది అట్టా ఇది, ఇది ఇట్టా అయింది, అక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ దెబ్బ తగిలింది, అట్టా పరిగెట్ట, ఇట్టా పరిగెట్ట, అక్కడ పడిపోయా, ఇక్కడ పడిపోయా. వాడి వచ్చి రాని మాటలతో చెప్తూ ఉంటాడు. పాపం ఈ తల్లి ఏడుస్తూ వాడిని ఓదారుస్తూ, వాడి మందు రాసి, వాడి కాలు కట్టుకట్టి, వాడి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వైద్యం చేయించి, ఆ చేస్తున్నంతసేపు వెలవెల్లాడిపోతూ ఉంటుంది తల్లి. అయ్యో అట్టా అయిందంటే ఈ స్టోరీ అంతా డాక్టర్ కూడా చెబుతుంది. ఈ పిల్లాడు చెప్పిన స్టోరీ ఇవిడికి అర్థమైందంతా వాడికి కూడా చెప్తుంది. చెప్పి 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 అప్పుడు డస్సిపోతుంది. అప్పుడు కాసిన మంచినీళ్ళు తాగమ్మా, తాగి అప్పుడు విశ్రాంతి తీసుకుంటాం. మరి తల్లికి ఆ అనుభవం ఎట్లా కలిగింది? ఎలా సాధ్యపడింది? ఇది జరిగిన సంఘటన పిల్లవాడికి కదా. మరి ఆ తల్లి ఎలాగా అనుభవం పొందగలిగింది?
హృదయ సంబంధం వల్ల పొందగలిగింది. తదవిజ్ఞానపూర్వకం. చాలా లోతైన మాట అండి. గురువు గారికి అక్కడ ఏమైనా కష్టం వచ్చింది, ఇక్కడ తెలుసుకోవాలి. ఎక్కడున్నాడు అన్నది ప్రశ్న కాదు, ఎక్కడున్నా తెలుసుకోవాలి అనుకున్నాడు పద్మపాదుడు. శంకర భగవత్పాదులను కాపాలికుడు పట్టుకుపోతున్నాడు, నీ తల ఇచ్చేయమన్నాడు. ఏమా నువ్వు శరీరం కాదన్నావుగా, ఆత్మస్వరూపుడు అన్నావుగా, నేను దేహాన్ని కాదన్నావుగా, నీ తలకాయతో నాకు పని వచ్చింది. అమ్మకు బలిస్తానని చెప్పా. అమ్మకు బలిస్తే నాకు మోక్షం వస్తుంది. నా ఆచారం ప్రకారం, నా సాంప్రదాయం ప్రకారం ఒక సాధువుని, ఒక జ్ఞానిని బలిస్తే మోక్షం వచ్చేస్తుంది. నేను బలిస్తాను అన్నాడు. వస్తున్నా పద నీతో అన్నాడు. వెళ్ళి నేను రానల్లా శంకరాచార్యులు. ఆ కాపాలి కూడా పోతూ ఉంటే గురువు గారికి ఏదో ప్రమాదం వచ్చింది అని ఎక్కడో ఉన్న పద్మపాదుడికి స్ఫురణ కలిగింది. అంతే, అక్కడుండి ఇక్కడున్న గురువు గారిని చూశాడు. అంతే, నారసింహ ఆవాహన చేశాడు. నృసింహ ఆవాహన, ఆయన నృసింహోపాసకుడు. వెంటనే ఆ దైవాన్ని, ఉపాసన చేసిన దైవాన్ని పిలిచాడు. రక్షమాం మమదేహి కరావలంబం, అయినా చేయూతని చాదుకోవయ్యా అని పిలిచాడు. అంతే, ఎక్కడి నుంచో పెద్ద సింహం వచ్చింది, ఆ కాపాలికుని చంపేసి. అర్థమైంది శంకరాచార్యులు. వెంటనే నృసింహ కరావలంబ స్తోత్రం చదివేశాడు. మనకంత జ్ఞానం, అంత స్ఫురణ, అలా ఒక సందర్భం కలగగానే ఆ దైవాన్ని నృసింహ కరావలంబ స్తోత్రం చెప్పగలిగేటటువంటి స్థాయి ఉందా మనకి? ఏ సందర్భానికి ఏ స్తోత్రం అలా ధారగా ప్రవహిస్తుంది వారిలోంచి దివ్య జ్ఞానం, దివ్యాత్మ స్థితి, ఆ దివ్య జీవనం. అలా ఉన్నాడు కాబట్టి ఏ సందర్భానికి ఆ సందర్భం. ఆయనకి ఏ దేవత అయినా ఒకటి, ఆయన కామాక్షి అయినా ఒకటే, మీనాక్షి అయినా ఒకటే, విశాలాక్షి అయినా ఒకటే. ఎక్కడ స్తోత్రం అక్కడే చెప్పాడు. కాశీ వస్తే అన్నపూర్ణ స్తోత్రం చెప్పాడు, కామాక్షి దగ్గరికి వెళ్తే కామాక్షి స్తోత్రం చెప్పాడు, మీనాక్షి దగ్గరికి వెళ్తే మీనాక్షి స్తోత్రం చెప్పాడు. ఆయనకి అన్ని అందరమ్మలు ఒకటే, జగజ్జనని ఒకటే, జగదీశ్వరుడు ఒకటే. తాను బ్రహ్మమై ఉండ అన్నీ ఏకమే కదా. అలా ఉన్నాడు గురువు. అలా ఉండాలంట శిష్యుడు. ఎక్కడున్నా ఎలా తెలుసుకోగలిగాడండి ఈ పద్మపాదుడు అని మిగిలిన శిష్యులకి డౌట్ వచ్చేసి, ఈయన ఇక్కడెక్కడో మాతో ఉన్నాడు, అక్కడెక్కడో గురువు గారికి ఏదో సమస్య వచ్చింది, అడవిలో పట్టుకుపోయాడు వాడు, వీడికి ఎట తెలిసింది? తదభిధ్యానపూర్వకం, అదిట ధ్యానం అంటే. భగవాన్ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ప్రసంగిస్తున్నారు. వారికి పక్కన ఉంటారు అనిల్ కుమార్ గారు. వారు ఎప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటారు. ఆయనని ఎక్కడికో వేరే దేశానికి పంపించారు. ఏదో అక్కడ ఏదో సందర్భాలు వచ్చినాయి, వెళ్ళిరా వయ్యా, నువ్వు నా రిప్రజెంటేటివ్గా వెళ్ళిరా అన్నారు. వెళ్ళారు. ఈయన వెళ్ళి ఈయన కూడా పాఠం చెప్తున్నారు. బాబాగారు అలా చేశారు, బాబాగారు ఇలా చేశారు, బాబాగారు అలా చెప్తారు అని ఈయన కూడా చెప్తున్నారు. అందరి మీద విభూతి వర్షంలాగా పడిందట. బాబాగారు ఎక్కడున్నారు? పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియం. పాఠం చెబుతోంది ఎవరు? అనిల్ కుమార్ గారు, వేరే దేశం. బాబాగారు ఉన్నారని మీకు ఎలా నిరూపితం అవుతుంది అంటున్నాడు ఆయన. బాబాగారు దేవుడని మీకు ఎట్లా తెలుస్తుంది? బాబాగారు నమ్మాలంటే, మీకు విశ్వాసం కలగాలంటే మీకు ఎలాగా అని ఏదో చెప్తున్నారు ఆ ప్రవాహంలో. ఒక 1000 సార్లు ఒక గంట సేపు, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు పాఠం చెప్పడం కంటే సులభం ఏమిటి? ఇక్కడున్న భగవాన్ సత్యసాయి ఒక సంకల్పం చేస్తే అక్కడ ఆ మీటింగ్ హాల్లో ఉన్న వాళ్ళందరి మీద విభూతి అలా వర్షంలాగా పడింది. ఏ పించ్ ఆఫ్ విభూతి అందరి మీద పడింది. ఇప్పుడు విభూతి పడింది, విభూతి పడింది. అబ్బో బాబాగారు వచ్చేసారు, బాబాగారు. అదేరా బాబు భగవంతుడు అంటే. ఒరే విభూతి భగవంతుడు కాదురా నాయన, జ్ఞానం, ఆ స్థితి, ఆ పరబ్రహ్మం అనే నిర్ణయం. మీ ఇంట్లో భగవాన్ బాబాగారి ఫోటో నుంచి విభూతి ఎప్పుడన్నా వచ్చింది? రాలేదండి. ఎందుకని
అని అడిగేవాళ్ళు నన్ను. నాకు దాంతో పని లేదండి. ఎందుకని? సాక్షాత్ అభేద దర్శనాన్ని ఇవ్వగలిగిన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి చిటికెడి విభూతి తెచ్చుకోవడం ఎందుకండి? సద్గురుమూర్తి అభేద దర్శనాన్ని ఇవ్వగలడు, సాక్షాత్ పరబ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వగలడు. తన చేతిలో పనిముట్టుగా వాడుకోవడం ఆయనకి ఒక లీల. ఎంతమందినైనా వాడుకోగలడు, ఎవరినైనా పరిణామం చెందించగలడు. అంతటి మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఏమండి కొద్దిగా విభూతి ఇవ్వండి, కొద్దిగా అక్షతలు ఇవ్వండి, కొద్దిగా గంధం పెట్టండి, మీ చేతితో విభూతి పెట్టండి, చేతికి ఇచ్చిన అందరికీ సంతోషపడరు. బాబా గారు విభూతి నా నోట్లో వేశారండి బాబు, అప్పటితో నా జీవితం మారిపోయింది. ఏం మారిపోయిందిరా బాబు? నా ఆరోగ్యం అంతా బాగుపోయింది. ఓహో, ఏం చేసుకుంటావు దాన్ని? కాబట్టి ఇప్పటికప్పుడు మనం ఏ లక్ష్యంలో చూడాలి? మహా చైతన్యం, ఈశ్వర్యమైన చైతన్యం, దివ్య చైతన్యం ఒక రూపాన్ని ధరించి వస్తే, దిగి వస్తే అవతరణ అంటాం. అందుకని అది నీకు ఈ జన్మలో ఏదో శతకం. అందుకే వివేక చూడమని చదవమంటాం అందరిని, సాధకులైన వాళ్ళందరినీ. ఏమంటే నేను సాధన చేస్తున్నానన్న ప్రతి ఒక్కడు తప్పక చదవలసింది ఏమిటయ్యా అంటే వివేక చూడమని చదవాలి. అప్పుడు కానీ అర్థం కాదు. అందులో సూటిగా చెప్తాడు, శతకోటి జన్మ సుకృతై అంటాడు. సద్గురు దర్శనం కలగాలి అంటే దాని వెనక 100 కోటి జన్మల పాటు నువ్వు దానికోసం తప్పించినటువంటి పరిస్థితి ఉంటుంది. నీకు తెలియదు ఆ విషయం. అవన్నీ కలిపి ఒకసారే ఫలిస్తాయి. నువ్వేదో అప్పుడు కాస్త పుణ్యం చేస్తూ ఉంటావు, దానమో ధర్మమో చేస్తూ ఉంటావు. నువ్వు చేసిన దానం ధర్మం ఏ రూపంలో ఫలిస్తుందయ్యా అంటే సద్గురుమూర్తి సందర్శనం అనే రూపంలో ఫలిస్తుంది. అంతే, ఆ సందర్శనమే సద్దర్శనంగా మారిపోతుంది. పరబ్రహ్మమనే నిర్ణయాన్ని పొందుతావు. అలా ఉండాలి. తదవిధ్యానపూర్వకం. ఎన్నిసార్లు అడుగుతుంటా, ఏమంటే పుట్టపర్తి మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? నేను 2 సార్లు వెళ్ళాను. అయ్యో 2 సార్లే వెళ్ళారా? నేను 1950 నుంచి 2000 వరకు ప్రతి సంవత్సరం వెళ్తామండి మేము పుట్టపర్తి. ఓహో, నేను ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తానండి, ప్రతి 3 నెలలకు వెళ్తానండి. ఏమోనండి, నాకు అంత అవసరం రాలేదు. మరి ఎందుకని? వెళ్ళిన వాడిని నాతో పాటు బాబాగారిని తెచ్చేసుకున్నాగా. ఆయన అక్కడ ఉన్నాడు ఏమిటి? నేను అంతటా ఉన్నానని కదా ఆయన చెప్పాడు. అంతటా ఉన్నానని ఆయన నాకు ఇక్కడ దర్శనం ఇవ్వాలా వద్దా? అంతటా ఉన్నానని ఆయన నా లోపల దర్శనం ఇవ్వాలా వద్దా? అంతటా ఉన్నానని ఆయనకి అభేదం ఉండాలా వద్దా అనే చిన్న స్ఫురణ కలగాల వద్దా మనకి? ఆ స్థాయిలో నేను జీవించాలా వద్దా? అది కదా ఆయన ఏం చెప్తున్నాడు, ఈ 4 అడుగుల శరీరాన్ని సత్యసాయి అనుకోవడం తప్పు కదా. మరి భగవాన్ అని ఓ పక్క పిలుస్తున్నాం, కానీ మనం ఆశ్రయించినప్పుడు మాత్రం సరిగా ఆశ్రయించడం. సద్గురు అని ఆశ్రయిస్తున్నాం. ఎంతో మందిని చూస్తాను, స్వామి నిర్భయానందుల దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడిపోయేవాడు, వేళ్ళు పట్టుకునేవాడు, కాళ్ళు పట్టుకునేవాడు. తదభిధ్యానపూర్వకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గురు పూజ చేయాలి అంటే ఒకే ఒక అధికారిత్వం, ఒకే ఒక అర్హత, ధ్యానం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ 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 నారాయణ. హరి ఓం.